ఈ ఎడిటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు డెమో చూపిస్తాను. అండ్ దీనికి నేను కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. You're my hangover. మౌన రాగమే పాడేనే శ్వాసని రేయి చాలదే మెరుపు చూపు ఓకే, చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను మీకు కొంచెమే వినిపించాను కానీ ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది ఎడిటింగ్‌లో. అంటే డెమో చూపించేటప్పుడు ఏందంటే మీరు ఫుల్ స్క్రీన్‌లో చూస్తే ఆ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. నిజం చెప్పాలంటే చాలా మంచిగా అయితే ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా డెమో యూట్యూబ్‌లో ఏందంటే 16:9 రేషియోలో ఉంటది కాబట్టి ఆ ఫీల్ అనేది రాదు. కాబట్టి నేను ఈ వీడియోని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో పెడతాను. వీలుంటే చెక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. అక్కడి నుంచైనా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏందంటే ఫస్ట్ నేను కొన్ని ఫోటోస్ జనరేట్ చేసుకున్నాను నేను. జనరేట్ అంటే ఏం లేదు. దానికి కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నా. దీనికి నేను చాట్‌జీపీటీ యూజ్ చేసిన. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆ ఫోటోస్ మీరు ఆ వైట్ ఫోటోస్ చూశారు కదా! ఓకే. ఈ ఫోటోస్ అయితే చూసుకోండి. చాలా అమేజింగ్ అయితే ఉంది. నా ఫోటోస్ కూడా నేను చేసిన అవి. ఓకే. దాన్ని బట్టి మీరు ఫోటో జనరేట్ చేద్దామని అనుకుంటే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఒక ఫోటో యాడ్ చేయండి. సంథింగ్ ఇక్కడ నేను ఇక్కడ ఫైల్‌లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఓకే. ఈ ఫోటో యాడ్ చేసిన. అండ్ నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఈ వీడియో కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకే. ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి. ఇక్కడ సంథింగ్ ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ చాట్ అలోన్ అని ఉంటది. ఇది తీసేయండి. లేకపోతే అది పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ మీ యొక్క నార్మల్ ఫోటో అంటే మీ ఫోటో ఏదైతే ఉంటదో అదే ఫోటోని కొంచెం గ్లో టైప్‌లో ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ఒక నార్మల్ ఫోటో నాది. ఓకే. ఈ ఫోటో ఆహ్, ఏ ఫోటో ఉన్నా కూడా దానికి మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే దీంట్లో వచ్చేస్తది. కరెక్ట్‌గా ఉంటది. అన్నీ కరెక్ట్‌గా సెట్ అయిపోతది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉమెన్ ఫోటో ఉన్నా, మెన్ ఫోటో ఉన్నా మీరు దాన్ని బట్టి ట్రై చేయండి. కొంచెం ఆ లైటింగ్ కానీ, ఆ ఎఫెక్ట్ చాలా బాగా అనిపిస్తది. నేను మీకు ఒక చూపిస్తాను. క్రియేట్ అయిపోయింది. చూడండి. ఫస్ట్ ఫోటో ఈ ఫోటోకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అండ్ మీ ఫోటోకి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసేస్తది. మనకు ఇలాంటి ఫోటో కావాలి కాబట్టి అలాంటి ఫోటో జనరేట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏందంటే అలర్ట్ మోషన్‌లో ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇస్తాను. లేకపోతే చెప్పమన్నా కూడా చెప్తాను. అలర్ట్ మోషన్ యాప్ లేకపోయినా అలర్ట్ మోషన్ యాప్ ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో యాప్ అనేది అది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో పెడతాను. అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంటది. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇది చేయడం కూడా చాలా సింపుల్. నేను ఒక కెమెరా యాడ్ చేసి దీనికి మొత్తం కీ బేస్ మీద చేసిన. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలాగైతే డీసీ అని ఒక నేమ్ వస్తుంటది. అది కంటిన్యూ అలాగే ఉంచి తర్వాత మన యానిమేషన్ అయితే వస్తుంటది. ఫోటో మనం ఏదైతే ఫోటో యాడ్ చేసినామో ఫస్టు మెయిన్ ఫోటో, ఉమెన్ ఫోటో, మెయిన్ ఫోటో, ఉమెన్ ఫోటో యానిమేషన్ చెప్తున్నా కదా! యానిమేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటదది. చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులో ఏందంటే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో చేంజ్ చేద్దామంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి సంథింగ్ మీరు జనరేట్ చేసిన ఫోటో అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫోటో యాడ్ చేస్తా ఇది. యాడ్ చేసిన తర్వాత దానికి కరెక్ట్ అడ్జస్ట్‌మెంట్ చేస్తా. సెట్ అయిపోతది. ఇక్కడ నుంచి కూడా మీరు ఇందులో ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను మీకు లాస్ట్‌లో ఒక విషయం చెప్తాను. అది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అది ఎందుకు అనేది చెప్తాను మీకు. ఫస్ట్ అయితే చూసుకోండి వీడియోస్ అనేది. ఇప్పుడు ఇలాగైతే ఉంది. దీనికి మీకు ఒక కొత్త ట్రిక్ చెప్తాను. చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్‌ని డూప్లికేట్ చేస్తున్నా బ్యాక్ వచ్చి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ డీసీ అవి అన్నీ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు అంత అవసరం లేదు. ఈ డీసీ అనేది ఇలా సెంటర్‌లో పెడుతున్నాను. ఇలాగే పెట్టి ఇప్పుడు నేను ఈ ఫొటోస్ కూడా అన్నీ డిలీట్ చేస్తా. ఒక ఫోటో మాత్రమే ఉంచుతున్నాను. ఈ ఫోటో మాత్రమే. ఓకే. ఈ ఫోటో ఇక్కడ పెట్టి ఇక్కడ నేను దీనికి సిమిలర్‌గా ఇంకో ఫోటో పెడతాను. దీన్ని బ్లెండింగ్‌లోకి వెళ్ళి డార్కన్‌లోకి వెళ్ళి మల్టిప్లెక్స్ చేస్తా. దీన్ని ఇలా కూడా పెట్టొచ్చు. అంటే కొంచెం మ్యాచింగ్ ఫోటో పెడదామని ఆలోచిస్తున్నా. ఒక నిమిషం. సరిగ్గా సెట్ కాలేదు కాబట్టి నేను వేరే ఫోటో చూస్తా. ఒక్క నిమిషం.
ఇప్పుడు ఈ ఫోటోనే ఉంది, దీన్ని పెడుతున్నాను అంటే పెట్టొచ్చు, కానీ అది సరిగ్గా సెట్ కాలేదు అని అనిపిస్తుంది. దీని ఆపోజిట్గా మీకు నచ్చిన ఏదైనా ఫోటో ఉంటే అది పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఫోటో ఉంది, దీన్ని మిర్రర్ చేసి మల్టిప్లై చేస్తా. ఓకే, నైస్. ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు లిరిక్స్ అయితే మనం ఈ లిరిక్ని ఇలా పైన పెట్టుకోవచ్చు. ఇలా టెక్స్ట్ అన్నీ మనం ఫొటోస్ అన్నీ ఎండింగ్ వరకు జరుపుకోవచ్చు. ఇలా ఈ యానిమేషన్ అనేది ఇలా మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు చెప్పినట్టు అన్ని ప్రాసెస్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఒకటే ఫోటోతో ట్రై చేద్దామంటే ఇలా ట్రై చేయండి, లేకపోతే అలా అయినా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.